శ్రీరాముడికి రామ అనే పేరు ఎందుకు పెట్టారో మీకు తెలుసా? రామ అంటే అర్థము కూడా మీకు తెలుసా? దశరథ మహారాజుకి పుట్టిన పిల్లలలో అందరి కంటే పెద్ద పిల్లవాడికి రామ అని పెట్టాలనని వశిష్ఠ మహర్షి ముందే దశరథునితో చెప్పి ఉంటాడు. దీనికి కారణం ఏమిటి అంటే రామ అనే పదం 2 మంత్రాలలో ఉండే బీజమంత్రాలను కలపగా వచ్చింది. ఓం నమో నారాయణ అని మనం విష్ణువుని పూజిస్తాం, ఆ మంత్రంలో నుంచి తీసుకున్న బీజమంత్రమే రా అనే అక్షరం. అలాగే ఓం నమః శివాయ అని మనం శివుడిని పూజిస్తాం, ఆ మంత్రంలో నుంచి తీసుకున్న బీజమంత్రమే మా అనే అక్షరం. విష్ణువు మరియు శివుడు ఈ 2 మంత్రాలను కలిపి వశిష్ఠ మహర్షి రామ అనే పేరు పెట్టాడు. అందుకే రామనామం ఎంతో గొప్పది అని చెబుతారు. లంకను చేరుకోవడానికి సముద్రం దాటలేక రాముడు అలాగే వానరులు సముద్రంపై వంతెనను కట్టి దానిమీదనే నడుచుకుంటూ లంకకు చేరుకుంటారు, కాని హనుమంతుడు మాత్రం రాముడి ఉంగరాన్ని సీతమ్మకు ఇవ్వడానికి రమనామన్ని జపిస్తూనే సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు. హనుమంతుడు ఎంతో బలహీనుడు అని అనుకునే వాడు అలండి హనుమంతుడు జై శ్రీరామ్ అని పేరు పలుకుతూ ఎంతో మంది రాక్షసులను సునయసనంగా హతమార్చడు. అది రాముడి నామానికి ఉన్న శక్తి. ఈ ఒక్క నామాన్ని పలికితే విష్ణువు మరియు శివుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. మీకు ఏ కష్టాలు ఉన్నా కూడా ఒక్కసారి జై శ్రీరామ్ అని అనుకుంటే మీ మనసు ప్రశాంతముగా అయిపోయి కష్టంలు అన్ని తొలగిపోతాయి. మీకు రాముడు అంటే ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.